మంచి ఉత్సాహంగా ముందుకొచ్చి మా బుర్రకథ కళాకారులకి విజయ్ కుమార్ గారు ఒక 500 రూపాయలు బహుకరించారు. విజయ్ కుమార్ గారు 500 తురంగాలు అనగా గుర్రాలు ఏనుగులు విశ్లేషకున్నవారు, భీమ దుర్యోధనాదులు శంకించిన వారు, వ్యాసుల వారు ఆశ్రయం కాశీని పాలించిన వారు, విశ్వనాథుని మెప్పించిన వారు, అర్జునుడి భార్య సుభద్ర అన్న శ్రీకృష్ణ భగవానుడు. అటువంటి శ్రీకృష్ణ భగవానుడు శ్రీ వెంకటేశ్వర స్వామి విజయవాడ విజయ కనకదుర్గమ్మ తల్లి ఆ విఘ్నేశ్వర స్వామి మాకు చందాలు బహుకరించినటువంటి విజయ్ కుమార్ గారిని, వెంకటేశ్వర్లు గారిని ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఎల్లవేళలా కరుణించి కాచి రక్షించాలని మరీ కోరి ప్రార్థిస్తున్నాం. అయితే చూడండి పెద్దలారా, ఎంతగానో జగన్మాత పార్వతీదేవి స్వాముల వారి జరూప దర్శనాన్ని తీసుకుని ఎంతగానో ఆనందించిందబ్బాయి. ఇలాగే మేము కూడా ఆనందంగా సంతోషంగా ఉన్న రోజుల్లో మా గ్రామానికి కొత్తగా సంక్రాంతి పండుగ వచ్చింది. కొత్తగా రావడం ఏమిటయ్యా, చెత్తగా చెప్తా, ప్రతి సంవత్సరం వస్తుంది, ప్రతి గ్రామానికి వస్తుంది, అన్ని ఊళ్ళో వస్తాయంటున్నా సంక్రాంతి పండుగ. వస్తుంది. నాకు అదంతా అనవసరం, మా ఊరికే వచ్చింది సంక్రాంతి పండుగ. అప్పుడు మమ్మల్ని ఏం చేయమంటున్నావు? సంక్రాంతి పండుగ మామగారు వచ్చి అల్లుడిని కూతురు తీసుకెళ్తారు కదండి. తీసుకెళ్ళకపోతే ఊరుకుంటారు ఇల్లు. అలాగే మా మామయ్య గారు వచ్చారు, అల్లుడిని నన్ను తీసుకెళ్దాం. మీ ఆవిడ వద్దన్నారా? 3 నెలలు ముందుగానే కూతురు తీసుకెళ్ళిపోయి పుట్టింటికి. అలా కదబ్బాయి, నువ్వంటే అల్లుడివి, మహానుభావుడివి, నీకు 1,00,000 పళ్ళుంటాయి కాబట్టి అమ్మాయి అయితే ఖాళీగా ఉంది కదా అని ముందుగా తీసుకెళ్లి ఉంటారు. కూతురు తీసుకెళ్ళిపోయాడు కదా, అల్లుడిని నన్ను తీసుకెళ్దామని మా మామయ్య గారు వచ్చారు. రావయ్యాలుడా మన ఊరు వెళ్ళిపోదాం అన్నాడు. అలాగే మామయ్య గారు వచ్చేస్తున్నానండి, నేను లోపలికి వెళ్ళి పెట్టేట్టు కూడా వచ్చాడు. పళ్ళు వెళ్ళిపోతాయి. మామయ్య గారు వచ్చి రావయ్యాలుడా వస్తాను, మామయ్య గారిని సంకలకి వేసుకుంటూ వెళ్ళిపోతారు. ఏంటి వెళ్ళకూడదా? ప్రెస్టేజీ ఉండాలి. అప్పుడు నీకు ప్రెస్టేజ్ కూడా ఉంది. మామగారు చేత 4-5 సార్లు రావయ్యాలుడు 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 బతుకులాడించుకొని వెళ్తే మనకి ప్రెస్టేజీగా ఉంటుంది. అందుకు మేమేమన్నాం, రాను మామయ్య గారు, నాకు ఊడుపులు కట్టేతల కోతలు ఉన్నాయి, రానన్నాను. ఊడుపులు కట్టేతల కోతలు 3 ఒకేసారి వస్తాయి ఏంటండి? మా ఊళ్ళో అలాగే వస్తాయి. రానన్నావు. రావయ్యాలుడు నీకు పెట్టే వాచి బండి గొలుసు అని పెట్టేస్తాను రావయ్య అన్నాడు. రానన్నాను. రావయ్య అన్నాడు. రానన్నాను. రావయ్య అన్నాడు. రానన్నాను. రావద్దయ్యాలుడు అన్నాడు. లేకపోతే ఏమిటండి, నేను ప్రెస్టేజ్ కోసం చూసుకుంటే మా మామయ్య గారు ఒక్కసారి బ్రేకే వేసేసారు. ఏం చేస్తాం, మనకు వచ్చే వాచి బండి గొలుసు పోతాయి. మా ఆమె చూసి 3 నెలలు అయింది. ఏం చేస్తాం, మళ్ళీ రివర్స్ అయిపోయాం. వస్తాను మామయ్య గారు అన్నాడు. రావద్దయ్యాలుడు అన్నాడు. వస్తాను మామగారు అన్నాను. రావద్దన్నాడు. వస్తాను మామగారు అంటే కాళ్ళు ఎట్టేసుకున్నాం. కాళ్ళ బేరానికి వెళ్ళాం అనమాట. ఏదో ఇష్టం లేక వచ్చి సాగు అయ్యా అన్నాడు. పాప ముందుగా మా మామగారు మర్యాద పూర్వకంగా రమ్మన్నప్పుడు వెళ్ళింటే ఏ రిక్షాయో ఆటో గుర్రం బండు అంటే ఆ రోజుల్లో ఏదో ఒకటి కట్టించేవాడు. నేను ప్రెస్టేజ్ కోసం చూసుకున్నాను కదా, మా మామయ్య గారు నిన్ను 32 మైళ్ళు నడిపించాడు. 32 మైళ్ళు నడిచావు? ఆల్రెడీ రోడ్డు కట్టుకుని వెళ్ళిపో, మన ఇల్లు వచ్చేస్తుంది, నేను పొలానికి వెళ్ళొస్తానన్నా. అంటే ఇంటి వరకు కూడా వెళ్ళలేదండి మామయ్య గారు? మామగారు పొలానికి వెళ్ళారు. ఇక నేను మా అత్తగారి ఇంటికి వెళ్తున్నాను. ఎలాగేమిటి? ఇలా పాట పాడుకుంటే, చిలుక పద పద నెమలి పద పద మైనా పద పద గాలి పటమా పద 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 నేల పటమా పద పద పద. గాలిపటం అంటే ఉంటుంది నాకు తెలుసు. నేలపటం గాలిలో ఎగిరితే గాలిపటం తెగిపోయి నేల మీద ఎడితే నేలపటం. నా పాట నా ఇష్టం, నీకు ఎందుకు అమ్మా ఇలా పాట పాడుకుంటూ వెళ్తున్నావు? ఇంతలో నాకు రోడ్డు కట్టంగా కనిపించాయి ముగ్గులు. సంక్రాంతి పండగ రోజేమో ఆడోళ్ళు నిద్రలు మానుకొని ముగ్గులు ఎట్టారండి. ఆ ముగ్గులు చూశాను నేను. అయ్యయ్యో పాపం ఆడవాళ్ళని నిద్రలు మానుకొని ముగ్గులు ఎట్టారు. ఈ ముగ్గులు నేను తొక్కితే పాపం తొలగుద్దని ముగ్గులు తొక్కకుండా వెళ్తున్నా. అవిగో ముగ్గులు ఇలా ముగ్గులు తొక్కకుండా వెళుతున్నా. ఎగురుకుంటూ వెళుతున్నావు. ఎంతలో అల్లం దూరం 4 ఆడోళ్ళు కూర్చున్నారు. ఇక్కడ కూడా కూర్చున్నారు అబ్బాయి. అందులో ఒక ఆవిడ చూసి ఒక ఆవిడతో అంటారు, ఏమన్నారు? ఏమే ఈ సుబ్బమ్మలుడికి పాపం అన్నయ్య కదా పెళ్లి అయింది, ఈ కాళ్ళెత్తే వాతం ఇప్పుడు వచ్చింది. ఏదో ముగ్గులు తొక్కితే పాపం తొలుగుతుంది, ముగ్గులు తొక్కకుండా వెళ్తే ఈవిడ నా కాళ్ళెత్తే వాతం అంటుందా? ఈ మాట నేను విన్నా. నా బీపీ పైకి తినేసింది, ప్రెస్టేజ్ వచ్చేసింది. మొత్తం ముగ్గులని సరిపేశాను. ఆదివారం సాయి వచ్చాను వెళ్తున్నాను. అది
ఆ ముగ్గులని చెరిపేశావు. అందులో ఇంకా ఆహుతి సెట్టాలి. ఏమన్నారు? ఈ కాలడు పోను, ఈ చెయ్యడు పోను, ఈ జమ్మడు పోను, మా ఐదారు సచ్చినోడు ముగ్గులన్నీ చెరిపేశాడని ఎరగబరగా తిట్టేసి. ఏం తిట్టుకుంటా నాకేంటంటూ ఎగురుకుంటూ మా అత్తగారింటికి వెళ్ళావు. చెంబు కడుక్కోవాలని నిలిచింది. అదే కాళ్ళు కడుక్కోవాలని చెంబుతో నిలిచింది. కాళ్ళు కడుక్కున్నావు. కడుపులో ఎరగలు పరిగెడుతున్నాయి. మా అత్తగారు మేడకు 3 పెడకలు లాంటి 3 దెబ్బరొట్లు మూడేసింది. ఎంత మంచి పోలికండి. పిడకల్లా వేశారంటే దెబ్బరొట్లు టేబుల్ మీద పెట్టి అట్లు తినవయ్యాలుడు అంది. ఆకలితో ఉన్నాను కదా, అట్టు ముక్కిరిసి తినబోతూ ఉన్నాను. వచ్చి పట్టేసింది. నా పెళ్ళ నా చెయ్యి పట్టేసి ఏమండోయ్ అక్కడ 3 అట్లు ఉన్నాయి. చెప్పండి. 2 అట్లు నాకు ఇచ్చి 1 అట్టు మీరు తినండి అని. ఎంట్రీ ఇచ్చేసావా? చెత్తరా ఏటా నేను నీ మొగుణ్ణి, పైగా మొగోణ్ణి, కావలిస్తే 1 అట్టు ఇస్తాను. 2 అట్లు నాకు 1 అట్టు నీకు అన్నాను. కానీ మా ఆవిడ నాకే 2 నీకే 1 అంది. నాకే 2 నీకే 1 అన్నాను. మా ఆవిడ బాగా ఆలోచించింది. ఏమండి ఇలా కాదు, మన ఇద్దరి మధ్యలో చిన్న పందెం వేస్తానండి అని. ఏటే పందెం అన్నా? అదే పెద్ద పందెం ఏం కాదండి. మాట్లాడిన వాళ్ళకి 1 అట్టు, మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటే 2 అట్లు. పందెం ఎలా ఉందండి? చాలా బాగుంది. మాట్లాడితే 1 అట్టే, మాట్లాడకపోతే 2 అట్లు. ఏమండి అక్కడ మాట్లాడుతున్నారు, మాట్లాడకూడదు. మాట్లాడితే మీకు 1 అట్టే. 2 అట్లు కావాలా 1 అట్టు కావాలా? మాట్లాడితే 1 అట్టే, మాట్లాడకపోతే 2 అట్లు. అంటే మా ఆవిడ నేను పందెం వేసుకున్నాం. టేబుల్ మీద అట్లు ఉన్నాయి. మా ఆవిడ ఎదురుకుంటే నేను, నా ఎదురుకుంటే మా ఆవిడ ఎదురు బదులుగా కూర్చున్నాం. టైం స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు ఇద్దరు టైం స్టార్ట్ అయింది. మాట్లాడు. అలాగే కూర్చున్నారు. మా అత్తగారు వచ్చారు. అల్లుడు అట్లు తినేవయ్యాలుడు అంది. అత్తయ్య గారు మేమిద్దరం పంది వేసుకున్నాం, మధ్యలో మీరు మాట్లాడకండి అంటే నాకు 1 అట్టే. అంటే మాట్లాడలేదు. మాట్లాడితే అట్టుపోద్ది. బాగా గుర్తు పెట్టుకున్నాడు. మా అత్తయ్య గారు అల్లుడు అంది. మనం మాట్లాడలేదు. మా అత్తయ్య గారు కంగారు వచ్చేసి ఎక్కడో మా మావయ్య పొలాన్ని ఉంటే మా మావయ్య నట్టుకొచ్చేసి మా మావయ్య ఎత్తుకుంటూ వచ్చేసి, ఏమయ్యా అల్లుడు నీకు పెట్టే వాచి బండి గొలుసు అన్ని పెట్టేస్తాను, అట్లు తినేవయ్యా అన్నాడు. మావయ్య గారు ఇప్పుడు ఆ వాచి బండి గొలుసు గొడవ ఎవరెత్తారు, మీ ఇద్దరం పంది వేసుకున్నాం, మధ్యలో మీరు మాట్లాడకండి అంటే నాకు 1 అట్టే. అప్పటికి మాట్లాడలేదు. మా మామయ్య గారు కూడా కంగారు వచ్చేసి వెళ్ళిపోయి డాక్టర్ గారు నట్టుకొచ్చేసారు. ఆ డాక్టర్ గారు వచ్చి ఏమన్నారు తెలుసా? ఎదరెట్టుకు వెనకట్టేద్దాం. మాటలు మామయ్య గారు మీరు కంగారులో వెళ్ళిపోయి మామూలు డాక్టర్ పశువుల డాక్టర్ నట్టుకొచ్చారు మామగారు అంటే నాకు 1 అట్టే. మా మామగారు కంగారులో మాట్లాడలేదండి. పశువుల డాక్టర్ నట్టుకొచ్చారు. పశువుల డాక్టర్ గారు ఏం చేస్తారండి, గేదెని చూసినట్టు బర్రెని చూసినట్టు నన్ను ఎగాదిగా చూశాడు. ఆ నిద్రమత్తులో ఉన్నాడు పాపం పశువుల డాక్టర్ గారు. నా నాడెత్తుకున్నాడు. ఏమయ్యా సుబ్బారావు, ఇది మీ అల్లుడికి మామూలు వాతం కాదు, గుర్రపు వాతం వచ్చేసిందయ్యా అన్నాడు. 3 వాతలు ఎత్తే పోతాను. మా మామగారు అటుకెక్కారు. ఎందుకు? మడత మంచం మొసలు తీసి నాకు వాతలు ఎత్తామని. ఇది చూశాను నేను. మామయ్య గారు నాకు వాతం లేదు, ఏమి లేదు, వాతలు ఎందుకు ఎత్తారు అంటే నాకు 1 అట్టే. మాట్లాడితే పోతే చేసినప్పుడు చూసుకున్నాను. అలాగే కూర్చున్నా. మా మామగారు అటుకెక్కారు. మడత మంచం మొసలు తీశారు. ఎర్రగా కుంపట్లో ఇచ్చారు. నా చొక్కా వేశాడు 1 వాత. అమ్మ బాబోయ్ అన్నాను. అంటే ఇప్పుడు మాట్లాడేసావు. ఈ కాలుకొత్తుంటే మాట్లాడేటి అమ్మ బాబోయ్ అనగానే ఎదురుకుంటా కూర్చుంది కదండి మా ఆవిడ పైకి లేచి, నీకొకటి నాకు 2, నీకొకటి నాకు 2, నీకొకటి నాకు 2, నీకొకటి నాకు 2 అట్లు నువ్వు మాట్లాడేసావు. నీ పందెం ఓడిపోయింది. నీకు 1 అట్టు నాకు 2 అట్లని అర్థం కాకుండా అంటుంది. అది నీకొకటి నాకు 2, నీకొకటి నాకు 2, నీకొకటి నాకు 2 అనగానే పాపం ఈ నిద్రమత్తులో ఉన్న డాక్టర్ గారికి అలాగ అర్థం అవ్వలేదు. వీడికి 1 వాత, ఈవిడికి 2 వాతలేమోనని 2వ సోదరిసి మా ఆవిడ ఇచ్చేసేసాడు. మీ ఇద్దరం పైకి కిందికి ఎగురుతున్నాం. డాక్టర్ గారు మింగేశారు. కాకినాడ హాస్పిటల్లో 3 నెలలు ఉన్నాం. అది ఇలా మీరు సంక్రాంతి పండగకి వాతలు వేయించుకుని చాలా ఆనందంగా ఉన్నారనమాట. ఈ విధంగా ఉన్నాం అనమాట. చూడు నాయన, ఎప్పుడైతే అమ్మవారైనటువంటి పార్వతీదేవి జరిగినటువంటి విషయం అంతా కూడా తన తల్లి తండ్రులైనటువంటి మేనక హిమవంతులకు చెప్పగా లోక కళ్యాణానికి అందరూ అంగీకరించారు. ఇక వివాహ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయ్యా? పందిళ్ళు వేయించే బహు సొగసుగా వించే, పందిళ్ళు వేయించే బహు సొగసుగా వించే, శుభవార్తలను వధువుల
రాగాలను పదుగురకు వేవేగా చీని చినంబరాలు చిత్ర చిత్ర వస్తువులు పెళ్లి వేడుకలు కనిపించే నాడు నందాన పెళ్లి వేడుకల్లో నందాన కనిపించే రాగాలు నందాన